ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి క్రీస్తు కృపాపరిచర్యలు అనే ఆధ్యాత్మిక వర్తమానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తు కృపాపరిచర్యలనే ఆధ్యాత్మిక వర్తమానములు వింటూ ఉన్నారు. దాన్ని బట్టి మీరు బలపడుతున్నారని నమ్ముతూ ఉన్నాము. దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీలో కొంతమంది ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. మీ కొరకు మేము తప్పక మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి వాక్యం ద్వారా మీరు బలపడి క్రీస్తు రాకడ కొరకు మీరు సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలని కోరుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు. దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యోబు నీతిమంతుడని, యథార్థవర్తనుడని, న్యాయవంతుడని దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే నేను నీతిమంతుడను, నేను యథార్థవంతుడను అని చెప్పుకోవడమే దేవుని దృష్టికి అది పాపమైంది. బైబిల్లో మనం చూసినట్లయితే లేఖనాల్లో యోబు గ్రంథంలో తాను వాస్తవంగా నీతిమంతుడే, యథార్థవంతుడే, దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కానీ యోబు తాను నీతిమంతుడని ఎందుకు చెప్పుకున్నాడనంటే తాను కావాలని ఏం చెప్పుకోలేదు. కానీ యోబు తన జీవితంలో ప్రాణ నష్టం జరిగింది, తన కుటుంబంలో ప్రాణ నష్టం జరిగింది, తన కుటుంబంలో ఆస్తి నష్టం జరిగింది. యోబు యొక్క విషయంలో ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఎప్పుడైతే జరిగిందో తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి ఎవరు గుర్తుపట్టలేనిటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి యోబును చూచి పరామర్శిద్దామని యోబు యొక్క స్నేహితులు బయలుదేరి యోబు దగ్గరికి వచ్చారు. 7 రోజులు మౌనంగా ఉన్నారని 2వ అధ్యాయంలో చూడగలం. అయితే యోబు యొక్క స్నేహితులు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఏంటంటే యోబు ఏదో పాపం చేస్తుంటాడు, అందుకనే తనకి ఈ ప్రాణ నష్టం జరిగింది, ఈ ఆస్తి నష్టం జరిగింది అని యోబు యొక్క స్నేహితులు ఆరోపిస్తూ ఉన్నారు. వారు ఆరోపించిన విధానాన్ని బట్టి నువ్వు ఏదో పాపం చేస్తుంటావు, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని వారు ఆరోపించడం ద్వారా నేను ఏ పాపము చేయలేదని, నేను నీతిమంతుడనని, నేను యథార్థవంతుడనని తాను చెప్పుకున్నాడు. సందర్భాన్ని బట్టి చెప్పుకున్నాడు. అయినా సరే దేవుని దృష్టికి అది పాపమైంది. బైబిల్లో ఒకసారి మనం చూసినట్లయితే యోబు తన దృష్టికి తాను నీతిమంతుడని చెప్పుకున్నటువంటి వచనాలు బైబిల్లో చూద్దాము. యోబు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనము, నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చను, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వచనాలు ఉన్న విషయాలను, ఈ అంశంలో ఉన్న విషయాలు ధ్యానిద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదములకు వందనాలు. నేటి దినమున యోబు యొక్క పాపమును గురించి లేఖనాల్లో ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు సహాయం దయచేయండి. మా జీవితంలో కూడా మేము ఏ స్థితిలో ఉన్నామో, పరిస్థితిలో ఉన్నామో, మా స్థితిని మేము గుర్తించి ప్రభువా మా పాపం విషయమే పశ్చాత్తాపడి నీ తట్టు తిరిగి ప్రభువా నీ దృష్టికి మేము అనుకూలంగా జీవించు కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోబు తన దృష్టికి తాను నీతిమంతుడిని చెప్పుకున్న విషయాలు ఈ వచనాలు చూడగలం. 12వ అధ్యాయం 4వ వచనంలో యోబు ఏమంటున్నాడంటే నేను నీతియు యథార్థతయు గలవాడునని అక్కడ చెప్పుకున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే యోబు గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనంలో నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. యోబు వ్యక్తిగతంగా తాను చెప్పుకున్నటువంటి విషయాలు, నీతియు యథార్థతయు గలవాడు ఆయన నేను, నా స్నేహితుల దృష్టికి
అపహాస్యాస్పదం గలవాడనయ్యాను అన్నాడు. రెండోది మనం చూస్తే నేను యథార్థుడనై ఉన్నాను అని అంటున్నాడు యోబు గ్రంథంలో 41 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నింటిలో గమనిస్తే యోబు యొక్క వాదన, యోబు యొక్క స్నేహితుల యొక్క వాదన ప్రతివాదనలు ఈ అధ్యాయంలో మనం చూడగలం. యోబు యొక్క స్నేహితులు ఏమి వాదిస్తున్నారంటే, నువ్వు ఏదో పాపం చేస్తుంటావు, అందుకే ఈ యొక్క పరిస్థితి వచ్చింది అని చెప్పేసి వారు అంటున్నారు. వారి వాదన అది. యోబు యొక్క వాదన ఏంటంటే, నేను ఏ పాపం చేయలేదు, నీ నీతిమంతుడిని యథార్థవంతుడను, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి నాకు తెలియదు అని అంటున్నాడు. వారు స్నేహితులు అన్నటువంటి మాట ఒకసారి చూద్దాము. బైబిల్లో 8వ అధ్యాయము 4వ వచనం, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో, అంటే వారిని మరణానికి అప్పగించనేమో అని వాళ్ళు అంటున్నారు. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, 5వ వచనం, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొని ఎడల, నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అంటే నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడైన ఎడల, అంటే నువ్వు ఏదో పాపం చేస్తుంటావు కాబట్టి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దృష్టికి పవిత్రంగా జీవించు, దేవుని తట్టు తిరుగు, దేవుని బతిమాలుకో, ఒకవేళ ఆయన నిన్ను విడిపిస్తాడు, నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలం వర్ధిల్లింపజేస్తాడు అని వాళ్ళు అంటూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడింది ఎవరంటే షూషీదుడగు బిల్దదు మాట్లాడాడు. 4వ అధ్యాయము అలా చూసినట్లయితే తేమానుడైన ఎలీఫజ్ ఏమంటున్నాడంటే, 4వ అధ్యాయము 8వ వచనంలో, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు అంటున్నాడు. అక్రమం అంటే పాపమే కదా, క్రమం లేని జీవితమే కదా. నువ్వేదో పాపం చేస్తుంటావు, ఏదో అక్రమంలో ఉంటావు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్నే కోయుదురు. నువ్వేదో పాపం చేస్తుంటావు, అందుకే నీకు ఈ ప్రతిఫలం వచ్చింది అని వీళ్ళు అందరూ ఆరోపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలనంటే యోబు గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ఏమంటున్నారంటే, యోబు తన దృష్టికి తాను నీతిమంతుడని చెప్పుకుంటున్నాడు కాబట్టి మనం అతనితో వాదించడం అనవసరం అని వాళ్ళు ఇక అంతటితో వారి వాదన ఆపివేశారు. మనం అలాగే చూసినట్లయితే బైబిల్లో యోబు మాత్రమే వ్యక్తిగతంగా చెప్పుకోవటం మాత్రమే కాదు తాను నీతిమంతుడని, రెండోది యోబు యొక్క స్నేహితులు కూడా చెప్తున్నారు నీవు నీతిమంతుడు అని చెప్పుకుంటున్నావని. తర్వాత ఎలీహు ఏమన్నాడంటే యోబు గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనం, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను, న్యాయవంతుడనై ఇండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు అని ఎలీహు మాట్లాడుతున్నాడు. అంటే ఎలీహు కూడా ఏమన్నాడంటే, ముగ్గురు స్నేహితులకి సహాయంగా వచ్చినటువంటి ఎలీహు, ముగ్గురు స్నేహితులతో పాటు ఎలీహు కూడా ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, యోబు నేను నీతిమంతుడు అని చెప్తున్నాడు, దేవుడు నా పట్ల న్యాయం తప్పినని యోబు మాట్లాడుతున్నాడు అని తాను అంటున్నాడు. చివరికి బిల్దద్ ఏమన్నాడో చూద్దాము. యోబు గ్రంథము 25వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనం చూసినట్లయితే షూహీడైన బిల్దదు ఏమంటున్నాడంటే యోబుతో, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు, మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. ఇక్కడ బిల్దన్ ఏమంటున్నాడంటే, నువ్వు నీతిమంతుడు అని చెప్పుకుంటున్నావు కానీ ఏ నరుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు. స్త్రీకి పుట్టినటువంటి నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు. మనం జన్మతా పాపులము, కర్మతా పాపులము. నువ్వు నీతిమంతుడు అని చెప్పుకున్నావు కానీ నేను జన్మతా పాపినని సంగతి నువ్వు గ్రహించాలి. స్త్రీకి పుట్టిన నరుడు దేవుని దృష్టికి ఎట్లు శుద్ధుడి కాగలడు అంటూ ఏమన్నాడంటే, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. వాస్తవంగా చెప్పాలంటే చంద్రుడికి కాంతి లేదు, చంద్రుడికి స్వయం ప్రకాశక్తి లేదు. సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడటం వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు ఎవరంటే మనమే. చంద్రుడు మనిషినికి పోలికగా ఉన్నాడు, సూర్యుడు దేవునికి పోలికగా ఉన్నాడు. దేవునికి ఒక పేరుంది, నీతి సూర్యుడు అనే పేరు ఉంది. దేవుడు తన నీతిని మనకి ఇచ్చాడు కాబట్టి మనం నీతిమంతులము, అంతేగాని మనము స్వతహాగా నీతిమంతులం మనం కాదు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మనం నీతిమంతులం. వాస్తవంగా చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా రాయబడింది 64:6లో,
మన నీతి మురికి గుడ్డల వంటిదని వ్రాయబడి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని వ్రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు అని వ్రాయబడింది. 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నీతిమంతుడు లేడు. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు కాదు. మనమందరము జన్మతః పాపులమే. స్త్రీకి పుట్టిన నరుడు ఆయన దృష్టికి ఎట్లు పవిత్రుడు కాజాలడు. మనమందరము జన్మతః పాపులమే. యోబు నీతిమంతుడని చెప్పుకుంటున్నాడు, కానీ బిల్దద్ అంటున్నాడు దేవుడు మన నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన నీతిమంతులు, మన స్వతహాగా నీతిమంతులు కాదు. నువ్వు నీతిమంతులు అని చెప్పుకోవడం కూడా దేవుని దృష్టికి అది పాపమే. ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా మేము వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నాము, ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ఉంది, నువ్వేం చెప్తావో చెప్పానంటే యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయేయండి అనగానే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ వెళ్ళిపోయారు. అంటే నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు. కానీ ఒక గొప్ప విషయము ఆ వచనాల్లో మనం చూస్తాము, యేసు ఒక్కడే మిగిలను అనే మాట వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనంలో వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు ఒక్కడే మిగిలను. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. యేసు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఒక్కడే మిగిలాడు. వెళ్ళిపోతున్న వారు అనొచ్చు, నువ్వేమైనా పరిశుద్ధుడివా, నువ్వేమైనా నీతిమంతుడివా అనొచ్చు, వాళ్ళు ఎవరో అనలేదు. కానీ యేసు ఒక్కడే మిగిలను, యేసు ఒక్కడే నీతిమంతుడు. ఆయన ఒక్కడ మాత్రమే మన పాపములు క్షమించే అర్హత ఆయనకి మాత్రమే ఉంది. మన పాపములకు పరిహారం చేసింది ఆయన ఒక్కడ మాత్రమే. సిలువలో మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసింది ఆయన ఒక్కడ మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారు రక్షించబడుదురు, నీ పాపములకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన తన రక్తము ద్వారా నీ ప్రతి పాపముని కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను నీతిమంతుడని అనవద్దు. కొంతమంది అంటారు, నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి అన్యాయం చేయలేదని చెప్తారు. కొన్నిసార్లు ఏదైనా బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు నాకే రావాలి ఈ కష్టము, నేను ఎన్నో మంచి పనులు చేశాను, నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలా చెప్పడం కూడా దేవుని దృష్టికి పాపమే. ఎందుకంటే మనల్ని మనం నీతిమంతులుగా చెప్పుకుంటున్నాం. అక్కడ మన స్వనీతి మురికి గొడ్డల వంటిది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన స్వనీతిని మనం వ్యక్తం చేయడం ద్వారా భక్తి గర్వాన్ని చూపిస్తూ ఉన్నాం. కాబట్టి నీతిమంతుడు అక్కడును కూడా లేడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం, అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. దేనికి వ్యాజ్యము అనంటే పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. యోబు కూడా ఏమన్నాడంటే, నేను ఏ పాపము చేయలేదు, నేను నేరము లేని పవిత్రుడను, నేను యథార్థవంతుడను అని యోబు చెప్పుకున్నాడు. దాన్ని బట్టే దేవుడు యోబుతో వ్యాజ్యమాడాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం, 4 అధ్యాయాల్లో దేవుడు సుడిగాలిలో అతనితో మాట్లాడాడు. కాబట్టి యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు అన్నాడు దేవుడు. రెండోది చూసినట్లయితే రెండోసారి సుడిగాలిలో మరలా యోబుకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. 40వ అధ్యాయము 6వ వచనం, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. 8వ వచనం, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదవా. దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. అంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నామనంటే, నేను నిర్దోషిని, నేను ఏ పాపం చేయలేదు అని నువ్వు చెప్తున్నావు, నేను నిర్దోషిని అని చెప్పి నా మీద అపరాధం మోపుతావా అని దేవుడు అక్కడ అంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు.
నేను ఏ పాపము చేయలేదు, నీ నీతిమంతుడిని యథార్థవంతుడని చెప్పుకోవడం ద్వారా దేవుని అబద్ధికునిగా చేసిన వారం అవుదుము. అంతే కదా. ఈ లోకంలో ఎవరు నీతిమంతులం కాదు. దేవుని కృపను బట్టి మనం నీతిమంతులము, దేవుని యొక్క రక్తాన్ని బట్టి మనం నీతిమంతులము. ప్రభు తన కృపచేత మన పాపములు క్షమించాడు కాబట్టే మనం నీతిమంతులము. నువ్వు నీతిమంతులని చెప్పుడు ద్వారా నా మీద అపరాధం మోపుదువా అని దేవుడు అక్కడ యోబుతో మాట్లాడాడు. దేవుడు ఎప్పుడైతే యోబుతో మాట్లాడాడో యోబు పశ్చాత్తాపడ్డాడు. నేను ఇలా మాట్లాడటము తప్పే అన్నట్లుగా దేవుడితో యోబు చెప్పాడు. చూడండి 40వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. అయ్యా నీ నీచుడనయ్యా, నన్ను క్షమించు. నేను నీతిమంతుడని చెప్పుకోవడం అది నీ దృష్టికి పాపమే. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోకూడదు, నా గురించి ఇతరుల సాక్ష్యం చెప్పడం అది సత్యము. యేసుప్రభు వారు ఆ యోహాను సువార్తలోనే ఒక చోట చెప్పారు, ఏమనంటే నన్ను గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుకుని ఎడల అందులో సత్యం ఉండదు, నన్ను గూర్చి నా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడని అక్కడ యేసుప్రభు వారు చెప్పారు. దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, కానీ యోబు తన గురించి తాను చెప్పుకోవడం అది దేవుని దృష్టికి పాపమైంది. ఈరోజు చాలామంది చూడండి, తమ గురించి తాము డబ్బాలు చెప్పుకుంటూ ఉంటారు. దేవునికి కొద్ది కానిగిస్తే చాలు, నేను దేవుడికి అంత ఇచ్చా ఇంత ఇచ్చా, దేవుడికి ఏదైనా చేస్తే ఏదైనా ఇస్తే ఎంత గొప్పలు చెప్పుకుంటారో. బోర ఊదవద్దు అన్నాడు దేవుడు. నీ కుడి చేతి నీవు చేసే ధర్మము కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. మీ నీతి కార్యము మనుషులకు కనబడకుండా వల్లని చూచుకునుడి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న నీతి కార్యం ఏమిటంటే ధర్మము, నీతి కార్యం, నీతి కార్యంలో ఒకటి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలకు ఉన్న భాగంలో ధర్మము నీతి కార్యంలో ఒక భాగం. అలాగే 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న భాగంలో ప్రార్థన నీతి కార్యంలో ఒక భాగము. అలాగే 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న భాగంలో ఉపవాస ప్రార్థన నీతి కార్యంలో ఒక భాగం. ఇవన్నీ మనుషులకు కనబడవాలని కాదు, రాసి మందు చూస్తున్న నీ తండ్రితో సమీపించి నీ తండ్రికి తెలియజేసే విషయాలు. మనుషులకు కనబడవాలని చేయొద్దు. మీ నీతి కార్యం దేవునికి తెలుసు నేను చేసింది అని అనుకోవాలి. అందుకని మనం చాలామంది బోర ఊదింపవద్దు. చూడండి 2వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. కావున నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. చాలామంది ఇలా చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ అలా మనం చెప్పుకోకూడదు. యోబు యొక్క పాపం ఏమిటంటే నేను నీతిమంతుడను అని చెప్పుకోవడమే పాపము. నేను నీతిమంతుడని చెప్పుకోవడమే దేవుని దృష్టికి అది పాపముగా ఉన్నది. అందుకని యోబు ఈ విషయం గుర్తించి తాను పశ్చాత్తాపడ్డాడు. దేవుని ఎదుట ప్రభువా నన్ను క్షమించు, చిత్తగించుము, నేను నీచుడను, నేను ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నేను నా నోటి మీద చెయ్యి ఉంచుకుని మౌనంగా ఉన్నాను, నన్ను క్షమించయ్యా అని ఆ మాటలో తాను చెప్పకనే చెప్పాడు. తర్వాత 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అయ్యా నా స్థితిని నేను గుర్తించాను. నా స్నేహితులు నాతో వారు వాదించలేకపోయారు, కానీ నువ్వు ప్రత్యక్షమై నీ వాక్కు నాకు ప్రత్యక్షమైనప్పుడు నా స్థితిని నేను గుర్తించగలిగాను, నా హృదయ స్థితిని నేను గ్రహించగలిగాను. నన్ను నేను చూసుకుని నన్ను నేను అసహించుకొనుచున్నాను. నీ దృష్టి ఎదుట, నీతి సూర్యుడైన నీ ఎదుట నా నీతి ఏపాటిది, నేను మురికి గుడ్డల వంటిది నా నీతి, నన్ను క్షమించు ప్రభువా అని తాను అక్కడ తన పాపం విషయమై పశ్చాత్తాపడినట్లుగా మనము యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం చూస్తున్నాం. బూడిద అనేది తగ్గింపునకును పశ్చాత్తాపమునకును గుర్తు. ఇక్కడ మనము యోబు యొక్క పశ్చాత్తాపాన్ని మనం గమనించాం. తాను పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు యోబు యొక్క పరిస్థితులను ఆయన మార్చివేశాడు. చూడండి 42వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు యోబుని నా సేవకుడు అన్న నా సేవకుడైన యోబు అనే మాట మాట్లాడాడు. తర్వాత 42వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు యోబును అంగీకరించాడు. యోబు యొక్క ప్రార్థనను కూడా ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తాము.
అలాగే యోబును రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యోబు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు నిజంగా అతని పరిస్థితులను మార్చివేశాడు. దేవుడు యోబును అంగీకరించాడు. యోబు యొక్క ప్రార్థన అంగీకరించాడు. రెండింతలుగా అతన్ని ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా మన పాపం విషయమే పశ్చాత్తాపడినప్పుడు దేవుడి నీ పరిస్థితులను కూడా ఆయన మార్చగలడు. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు తన పాపం విషయమే పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దావీదును రాజుల్లో మహారాజుగా దేవుడు చేశాడు. అలాగే జక్కయ్య తన పాపం విషయమే పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపిని, నేను అన్యాయస్తుని, ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నాను అతనికి 4 గంతులు మరలా చెల్లిస్తానని చెప్పినప్పుడు ఇతడును అబ్రాహాము కుమారుడే అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు, అతని గురించి చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పాపం విషయమే మీరు గుర్తించి మీరు పశ్చాత్తాపడితే దేవుడు మిమ్మల్ని క్షమించి మీ పరిస్థితులను ఆయన మార్చివేస్తాడు. పోగొట్టుకున్న దానికంటే రెండింతల ఆశీర్వాదం యోబుకి ఇచ్చినట్లుగా దేవుడు నీకును దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు యోబునకు దీర్ఘాయుష్నిచ్చాడు. 42వ అధ్యాయం 16వ వచనంలో, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి అనే మాట మనము చూస్తాం. నిండు వృద్ధాప్యమందు మృతి నొందాడని మనం గమనిస్తాం. కాబట్టి దేవుడు యోబునకు దీర్ఘాయుష్నిచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు తెలియకుండానే నీవు నీ భక్తి గర్వాన్ని చూపిస్తున్నావేమో, నీ స్వనీతిని నువ్వు ప్రదర్శిస్తున్నావేమో, నీ స్వనీతిని నువ్వు మనుషుల ఎదుట దేవుని ఎదుట కూడా వ్యక్తపరుస్తున్నావేమో. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, పరిసయ్యుడనే ఒక ఆయన ఉన్నాడు. నేను వారంకు 2 రోజులు ఉపవాసం ఉన్నాను, నా సంపాదనలో దశంభాగం ఇస్తున్నాను, నేను ఈ శుంకరవాలి ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అన్నాడు. తాను దేవుని ఎదుట హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. దేవుని సమీపించిన మనల్ని మనం తగ్గించుకుని దేవుని మనం గొప్ప చేయాలి. అతడు తన స్వనీతిని అక్కడ వ్యక్తపరిచాడు. స్వనీతితో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అక్కడ పెద్ద కుమారుడు అన్నాడు, లోకాసువార్త 15వ అధ్యాయంలో పెద్ద కుమారుడు అన్నాడు, తండ్రి నేను ఎన్నడూ నీ ఆజ్ఞని మేరలేదు అని అన్నాడు. తన స్వనీతిని వ్యక్తపరిచాడు. నేను నీ ఇంటిలోనే ఉన్నాను, నువ్వు చెప్పినట్టుగా నడుచుకున్నాను, నీ ఆజ్ఞని ఎన్నడూ మేరలేదు అన్నాడు పెద్ద కుమారుడు. కానీ తండ్రి యొక్క మనసు అతనిలో లేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తే తండ్రి క్షమించాడు, కానీ అదే మనస్సు పెద్ద కుమారుడికి లేదు. తన తమ్ముడిని క్షమించే మనసు తనకు లేదు. తండ్రి ఇంట్లో ఉంటున్నానని చెప్పుకుంటున్నాడు, దేవుని ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకుంటున్నానని చెప్పుకున్నాడు, కానీ క్షమించే మనసు లేదు పెద్ద కుమారుడికి. ఈరోజు ప్రియమైనవా సహోదరి సహోదరి, నువ్వు ఎలా ఉన్నావు? క్షమించే మనసు నీకుందా? చాలామంది స్వనీతిని వ్యక్తపరుస్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో తమ నీతిమంతులు అని చెప్పుకుంటూ ఉంటారు, ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. దేవుడు దాని ఎంత మాత్రము కూడా అది ఎంచడు. కాబట్టి ప్రియమైన వారా, నీ తెలియకుండానే యోబు లాంటి స్థితిలో నువ్వు వెళ్తున్నావేమో. నేను నీతిమంతుడని చెప్పుకోవడమే దేవుని దృష్టికి పాపం అనే విషయాన్ని యోబు విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం. యోబు యొక్క పాపం ఏమిటంటే, నేను నీతిమంతుడని చెప్పుకోవడమే దేవుని దృష్టికి పాపం. యోబు యొక్క పాపం అదే. వాస్తవంగా యోబు నీతిమంతుడే, యథార్థవంతుడే, కానీ తాను చెప్పుకున్నందువలన దేవుడే సుడిగాలిలో అతనితో మాట్లాడాడు. జ్ఞానం లేని మాటలు చెప్పుచు ఆలోచన చెరుపుచున్నవి వీడెవడు అన్నాడు. తర్వాత నీవు నిర్దోషివని చెప్పి నా మీద అపరాధం మోపుదువా? నేను పాపము చేయలేదని చెప్పువాడు దేవుని అబద్ధికునిగా చేయవాడని యోహాను రాసిన మొదటి పత్రికలో ఇందాడు మనం చదువుకున్నాం. నేను పాపము చేయలేదని చెప్పునే దానిని బట్టి నీతో నాకు వ్యాధ్యము కలిగిందని ఇర్మియా గ్రంథంలో మనం ఇందాడు చదువుకున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి భావన నువ్వు కలిగి ఉండవద్దు. నువ్వు ఎంత నీతిమంతుడివైనా సరే, దేవా నీ కృపను బట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా అని దేవుని గణపరచు. ఈరోజు నేను ఏమైనానో అది నీ కృప వల్లనే అయి ఉన్నానని దేవుని గణపరచు. దేవుడు నిన్ను గొప్పగా ఎంచుతాడు, నిన్ను గణపరుస్తాడు. దేవుని గణపరిచిన నిన్ను, దేవుని హెచ్చించిన నిన్ను దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని గణపరిచిన నిన్ను దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుని గొప్ప చేసిన నిన్ను దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. చివరగా ఒక మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గల్తీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. నేను అనేది నా జీవితంలో చనిపోయింది. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. నేను అనేటువంటి గర్వము చనిపోయింది.
నేను నీతిమంతుడని చెప్పుకునే ఆ భక్తికరం నా జీవితం చనిపోయింది. నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. దేవుడు నన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి ఆయన తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. తండ్రితో ఆయన సమానుడు, అదొక గొప్ప భాగ్యము. కానీ మన నిమిత్తము అది గొప్ప భాగ్యముగా ఎంచుకొనక ఆయన భూమి మీదకి నిన్ను నన్ను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు, తన రక్తము చిందించుటకు, తన ప్రాణం పెట్టి, రక్తమే ప్రాణం కనుక తన ప్రాణం పెట్టుటకు ప్రభు కొన్ని వేల సంవత్సరాల క్రితము మన పాపముల కొరకు ఆయన భూమి మీదకు వచ్చి మన పాపముల కొరకు ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టులో తన ప్రేమ కనబడుతుంది. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, నీ పాపముల కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు. రక్త ప్రోక్షణం పాప వినాశనం అని రాయబడి ఉన్నది. రక్తము చిందించకుండా పాపములకు క్షమాపణ లేదని హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉన్నది. అందుకే దేవుడు తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన దేవుడు కాబట్టి మూడో దినం తిరిగి లేచాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రంగా చేయును. దేవుడు తన ప్రాణం పెట్టుటలో ప్రేమ కనబడుతుంది. అందుకనే పౌలు అంటున్నాడు, ఇకను జీవించువాను నేను కాదు, క్రీస్తే నా జీవితంలో నేను చూపించడానికి ఉన్నాను. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారునందలి విశ్వాసం వలన జీవించున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు గలతీ సంఘానికి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా పౌలు యొక్క భావన కలిగి ఉండాలి. నీ జీవితంలో ఏ విషయమైనా సరే క్రీస్తునే చూపించు. చాలామంది అంటారు, ఓ నువ్వు చాలా బాగా చదువుతున్నావు, నువ్వు చాలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు. అంటే నేను కాదు, దేవుని కృప వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చింది. ఓ అసలు నువ్వు ఇన్ని బస్తాలు పండించావు, చాలా బస్తాలు పండించావు నువ్వు అని అంటారు. నేను కాదు, పంట దేవుడిచ్చాడు అని దేవునికి పెట్టు కిరీటం. కొన్నిసార్లు మనుషుల్ని కిరీటం పెడతారు. ఆ కిరీటము ఇది నాది కాదు, ఈ ఘనత నాది కాదు, దేవుడే నాకు ఈ ఘనత ఇచ్చాడు, దేవునిదే. దీని వెనక దేవుని సహాయమే ఉన్నది. ఆ కిరీటం దేవునికి పెట్టు. దేవుని గొప్ప చేయడానికి మనం ఉన్నాం, దేవుని మహిమపరచడానికి మనం ఉన్నాం. ఇక నీ జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడని పౌలు తను చెప్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుల, మిగిలిన ఈ శేష జీవితము ప్రభు కొరకు జీవించు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు జీవించు. ఆయనే గణపరచు, ఆయనే మహిమపరచు. నీకు ఎవరైనా కిరీటం పెడితే ఆ కిరీటం ఆయన పాదాల దగ్గరే పెట్టు. ప్రభు ఈ ఘనత నాది కాదు, నీదే, నీ కృపను బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పు. అంతేగాని నీవుగా బోర్ర ఊదుకోవద్దు, గొప్పలు చెప్పుకోవద్దు. నువ్వు తగ్గించుకుని దేవుని మహిమపరచు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో యోబు తాను నీతిమంతుడని చెప్పుకోవటమే పాపమని మేము నా ప్రభువా లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. ప్రభువా, మా జీవితంలో ఎప్పుడు కూడా మా గురించిన మేము గొప్పలు చెప్పుకోక దేవుని చూపిస్తూ దేవుని గణపరిచేవారిగా ఉంటూ సహాయం చేయి. మా స్థితిని మేము గ్రహించేవారిగా చేయి తండ్రి. దేవుని వాక్యమైన అర్థంలో మా స్థితిని ఎప్పటికప్పుడు గ్రహించేవారుగా, ప్రార్థన ద్వారా దేవుని సమీపించి మమ్మల్ని మేము పరిశీలించుకొని మా హృదయం అనేటువంటి ప్రభు ఇంటిలో ఏ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకునేవారుగా, మా ఇల్లు చక్కబెట్టుకునేవారుగా సహాయం చేయి. ఆనాడు ఇచ్చుకేత అన్నావు, నీ మరణం అవుతున్నావు, నీ బ్రతుకు నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అనంటే ఇచ్చుకే తన జీవితంలో ఉన్న హృదయ గర్వాన్ని విడిచి తన ఇల్లు చక్కబెట్టుకున్నందుకు ఆయుష్ను పొడిగించావు తండ్రి. మా స్థితిని మనం ఎప్పటికప్పుడు గ్రహించి మా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉంచుకొనుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని, వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించి వాక్యం ద్వారా మేము సరిదిద్దుకొని నీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లు నీ కృప దయచేయమని, యోబుని ఏ రీతిగా తన పాపం విషయమే పశ్చాత్తాపడినప్పుడు తన పరిస్థితులు ఏ రీతిగాని మీరు మార్చారు, అలాగే ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని తమ పాపం విషయమే పశ్చాత్తాపడి నీ తట్టు తిరిగి ఉన్నారో వారిని దర్శించి, వారిని దీవించి, వారిని ఆశీర్వదించి, వారి ప్రతి పరిస్థితుల్లో కూడా అనుకూలపరిచి జయమిచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకలిది దేవుని మాటలు మీ అందరికీ ప్రభు బిడ్డలకును వాక్యమైన ప్రతి బిడ్డకును దేవుడు సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నెంబర్ 9184897765.
మరి ఒక నంబర్ 9912524162. గాడ్ బ్లెస్ యూ ఆల్.